माणिकराव ठाकरे जी, रेवंत रेड्डी जी, भट्टी मल्लू जी, पी श्रीनिवास जी, उत्तम रेड्डी जी, वामशी रेड्डी जी, स्टेज पे कांग्रेस पार्टी के वरिष्ठ नेता, भाई और बहनों, प्यारे कार्यकर्ता, आप सबका यहां बहुत बहुत स्वागत, नमस्कार। వేదిక మీదున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, నా సోదర సోదరీమణులకు, ప్రియమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మీ అందరికీ ఇక్కడికి సాదర స్వాగతం, నమస్కారం। चुनाव आ रहा है, लड़ाई दोराला तेलंगाना और प्रजाला तेलंगाना के बीच में है। ఎన్నికలు వస్తున్నాయి। ఈ ఎన్నికల్లో పోటీ దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్యన నడుస్తున్నది। एक तरफ आपके चीफ मिनिस्टर, उनका परिवार, उनके भ्रष्ट मंत्री, दूसरी तरफ कांग्रेस पार्टी और तेलंगाना की आम जनता, गरीब जनता, किसान, मजदूर, छोटे दुकानदार। ఒక పక్కన ముఖ్యమంత్రి కుటుంబం, అవినీతి పరులైన మంత్రులు, మరొక పక్కన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, పేద ప్రజలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, యువకులు, పేద ప్రజలు। हम सब ने तेलंगाना का सपना देखा था। सपना था कि तेलंगाना की जनता इस प्रदेश में राज करे। पिछले 10 साल तेलंगाना की जनता को परे कर दिया गया है और एक परिवार, चीफ मिनिस्टर कह लो, राजा कह लो, एक राजा और उसका परिवार तेलंगाना पर राज कर रहा है। తెలంగాణ కోసం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక కల కన్నారు। కానీ ఇవాళ ఆ కల నిర్వీర్యమైపోయి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కాక ఒక రాజుగా ఈ తెలంగాణ ప్రజలపైన పెత్తనం చెలాయిస్తున్నారు। सारे के सारे डिपार्टमेंट, पैसे वाले डिपार्टमेंट उनके परिवार के पास, चाहे वो शराब हो, रेत हो, जमीन हो, जहां भी जनता से पैसा लिया जा सकता है, वो सारे के सारे डिपार्टमेंट्स केसीआर के परिवार के पास या उनके पास। రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలో డబ్బులు ఉండేటువంటి శాఖలన్నీ కూడా ఒకే కుటుంబం దగ్గర, కేసీఆర్ కుటుంబం దగ్గర ఉన్నాయి। అది మద్యం కానివ్వండి, భూమి కానివ్వండి, ఇసుక కానివ్వండి, ఎక్కడెక్కడైతే డబ్బులు ఉన్నాయో ఆ శాఖలన్నీ కూడా ప్రజలను పీడించుకొని తినే విధంగా ముఖ్యమంత్రి కుటుంబం వద్ద ఆ శాఖలన్నీ కూడా ఉన్నాయి। कलेश्वरम प्रोजेक्ट को बड़ा बढ़ाकर 1 लाख करोड़ रुपए आपकी जेब में से निकाला है। కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అంచనాలని పెంచి 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 మన పేద ప్రజల జేబులలో నుంచి 1,00,000 కోట్లు లాగినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి केसीआर जी को वहां जाके इंस्पेक्शन करना चाहिए। ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకెళ్ళి అక్కడ సమీక్షించాల్సినటువంటి బాధ్యత ఉన్నది। वहां कलेश्वरम प्रोजेक्ट के जो बराज के खंभे हैं, एक के बाद एक गिर रहे हैं। కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి పిల్లర్లు ఏవైతే ఉన్నాయో ఒకదాని తర్వాత ఒకటి కూలుతూ ఉన్నటువంటి పరిస్థితి आपसे 1 लाख करोड़ रुपया चोरी किया और प्रोजेक्ट को भी ठीक से नहीं किया। మన దగ్గర
లక్ష రూపాయల ధనాన్ని మన దగ్గర దోచుకొని ఒక్క ప్రాజెక్ట్ ని కూడా సరిగా కట్టలేకపోయినారు. और तेलंगाना को कर्ज में मिटा दिया. అట్లనే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేయబడ్డది వాళ్ళ. भाइयों और बहनों, 2040 तक तेलंगाना का हर परिवार 31,500 रुपए हर साल तेलंगाना के कर्ज के लिए दिएगा. 2040 సంవత్సరం వరకు తెలంగాణ ప్రజలపైన లక్షకు పైగా అప్పు ప్రతి తెలంగాణ బిడ్డ పైన ఉన్నది. इसको कहते हैं दोराला सरकार. దీన్ని దొరల ప్రభుత్వం అని అంటారు. हमने भी सरकार चलाई, हमने भी प्रोजेक्ट्स किए. మేము కూడా ప్రభుత్వాలని నడిపినాము, మేము కూడా ప్రాజెక్టులను నిర్మించినాము. नागार्जुना सागर, प्रियदर्शनी जुराला, श्री राम सागर, सिंगूर प्रोजेक्ट, कोई शिकायत नहीं आई. నాగార్జున సాగర్ ప్రాజెక్టు, దూరాల ప్రాజెక్టు, సింగూరు ప్రాజెక్టు అన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టడం జరిగింది. हमारी सरकार थी, दलितों को, आदिवासियों को, पिछड़ों को हम उनकी जमीन वापस देते थे. మా ప్రభుత్వంలో దళితులకు, గిరిజనులకు, బడుగు బలహీన వర్గాలకు భూమిని ఇవ్వడం జరిగింది. लाखों गरीब लोगों को हमने जमीन वापस दी. లక్షలాది మంది పేదలకు భూమిని తిరిగి ఇవ్వడం జరిగింది. कांग्रेस पार्टी से और इंदिरा गांधी जी से इसलिए आपका इतना गहरा रिश्ता है. కాంగ్రెస్ పార్టీతో, ఇందిరమ్మతో ఆ కారణం చేతనే మీ అందరికీ కూడా అంత అవినాభావ సంబంధం ఉన్నది. और दोराला सरकार क्या करती है? ఆపోజిట్ గా దొరల ప్రభుత్వం ఏం చేస్తున్నది? धारिनी पोर्टल के माध्यम से गरीबों से उनकी जमीन छीनने का काम करती है. ధరణి పోర్టల్ పేరుతో పేద ప్రజల వద్ద ఉన్నటువంటి పేదల భూమిని లాక్కుంటున్నది దొరల ప్రభుత్వం. 20 लाख किसानों को नुकसान पहुंचा है. 20 లక్షల రైతులకి దీనివల్ల నష్టం కలిగించడం జరిగింది. और फायदा किसको हो रहा है? దీనివల్ల లాభం ఎవరికి జరుగుతున్నది? एक परिवार को, ఒక కుటుంబానికి, एक व्यक्ति को, ఒక వ్యక్తికి. और नुकसान तेलंगाना की जनता को. నష్టం ఎవరికి జరుగుతున్నది? మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నష్టం జరుగుతున్నది. इसलिए అందుకే हमें चीफ मिनिस्टर केसीआर को तेलंगाना में हराना है. అందుకోసమే మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని ఓడించాలి. बाय बाय केसीआर. मगर रेवंत जी ने कहा बाय बाय केसीआर, मगर जो पैसा इन्होंने लूटा है उसके बारे में क्या होगा? రేవంత్ రెడ్డి గారు బాయ్ బాయ్ కేసీఆర్ అని అన్నారు. కానీ ఏ ధనమైతే కేసీఆర్ పేద ప్రజల దగ్గర లూటీ చేసినాడో దాన్ని ఏం చేయాలి? चीफ में पहले क्या होगा? पहले चीफ मिनिस्टरशिप से बाय बाय होगा. మొదట ముఖ్యమంత్రి పదవి నుంచి బాయ్ బాయ్ చేయాలి. उसके बाद जो केसीआर जी ने तेलंगाना की जनता से पैसा लूटा है उसके बारे में सवाल पूछे जाएंगे. దాని తర్వాత కేసీఆర్ తెలంగాణ ప్రజల దగ్గర ఎంతైతే లూటీ చేసినాడో దానిపైన ప్రశ్నించడం జరుగుతుంది. मैंने मन बना लिया है कि जितना पैसा आपके चीफ मिनिस्टर ने आपसे चोरी किया है उतना पैसा कांग्रेस पार्टी आपकी जेब में वापस डालने जा रही है. నేను నిర్ణయించుకున్నాను, ఎన్ని డబ్బులైతే పేద ప్రజల దగ్గర కేసీఆర్ లూటీ చేసినాడో అన్ని మళ్ళీ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల జేబులోకి కాంగ్రెస్ పార్టీ నింపుతుంది. और मैं नरेंद्र मोदी नहीं हूं. जब वायदा करता हूं तो उस वायदे को पूरा करके दिखाता हूं.
నేను నరేంద్ర మోడీని కాదు, నేనేదైనా హామీ ఇస్తే ఆ హామీ నెరవేర్చే బాధ్యత నాది. मोदी जी ने कहा था 15 लाख रुपए हर बैंक अकाउंट में डालूंगा. నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చినారు, మీ అందరి బ్యాంక్ అకౌంట్లలో 15